హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సుధీర్ బాబు గారు, సోనాక్షి సిన్హా గారు యాక్ట్ చేసిన 'జటాధర' మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు భయ్య. అసలు స్టోరీలో ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది కనిపించదు. అండ్ చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అవుతాయి. అసలు అంత బ్లంట్ గా ఎలా తీశారో అని డౌట్ కొడుతుంది నాకు. అంత క్లియర్ గా మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. బట్ మూవీ ఎడిట్ చేసేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేయలేదా లేదా ఎలా తీసినా చూస్తారు కదా అనే కాన్ఫిడెన్స్ తో అలా పెట్టేసారో తెలియదు కానీ అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ సీన్ రావాలి కాబట్టి ఇప్పుడు ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. సీరియస్‌లీ చెప్తున్నా అసలు 'సోనాక్షి సిన్హా' గారు ఎందుకు ఈ మూవీలో అనిపించింది. లిటరల్లీ తన క్యారెక్టర్‌కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. జస్ట్ కొన్ని యాక్షన్ సీన్స్ క్లైమాక్స్‌లో ఉంటాయి అంతే. దానికోసం 'సోనాక్షి' గారిని ఎందుకు ఎవరినైనా తీసుకోవచ్చు కదా! ఏమో నాకైతే అస్సలేం నచ్చలేదు భయ్యా. ఏదో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, హారర్ వైబ్స్ వస్తాయేమో అని చూస్తే ఆ వీఎఫ్ఎక్స్ అయితే మరీ ఘోరం. స్టార్టింగ్‌లో నరేషన్ పార్ట్ మొత్తం ఏఐ యూజ్ చేసి తీసేశారు. ఇంకా పెర్ఫార్మన్సెస్ కూడా నాకేం అంతగా అనిపియలే. మంచి యాక్టర్సే ఉన్నారు. లైక్ రాజీవ్ కనకాల గారు, అవసరాల శ్రీనివాస్ గారు, ఝాన్సీ గారు, రవి గారు ఇలా మంచి కాస్టింగ్ ఉంది కానీ ఎవరి పెర్ఫార్మన్స్ కూడా ఇంపాక్ట్ చూపించలేదు. ఇంకా హీరోయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సుధీర్ బాబు గారు మాత్రం చాలా కష్టపడ్డారనిపించింది మూవీ కోసం. బట్ మన ప్రయత్నం ఎంతున్నా మెయిన్ స్టోరీ బావుండాలి. ఈ మూవీలో అదే మిస్ అయింది. ఇంకా సోనాక్షి సిన్హా గారి గురించి చెప్పా కదా! తనకి పెర్ఫార్మ్ చేయడానికి కూడా పెద్దగా స్కోప్ ఏం లేదు. జస్ట్ కోపంగా ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టారంతే. బట్ ఆ ధనపిశాచిగా కనిపించడానికి మాత్రం చాలా కష్టపడ్డారు. లైక్ అంత గోల్డ్ అండ్ జ్యువెల్లరీ వేసుకొని యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి అప్రిషియేట్ చేయాలి. బట్ పెర్ఫార్మన్స్ వైస్ నాకు అంతగా ఏమి అనిపించలే. మ్యూజిక్ అయితే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా లేదు. లాస్ట్‌లో శివతాండవం కూడా నాకేం అంతగా ఇంపాక్టింగ్‌గా అనిపియలేదు. ఓవరాల్‌గా మూవీ అయితే బాలేదు. నేనైతే వెళ్ళమని సజెస్ట్ చేయను. ఎందుకంటే వీక్‌లో ఇంకా మంచి మూవీస్ వచ్చాయి. సో బెటర్ యూ కెన్ స్కిప్ దిస్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 1.5/5. మీరు ఒకవేళ మూవీ ఆల్రెడీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.